ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ చెల్లెలు షర్మిల గారిది ఆస్తి వివాదం. సలహా అనుకోండి, ఇంకోటి అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటి విన్నవించుకుంటాను. మీరు ఇమీడియట్లీ మీ చెల్లితో ఉన్న వివాదాన్ని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే గతంలో మనం చూసాము, పల్లెటూరులో ఒక కుటుంబంలో 5 అన్నదమ్ములు లేకపోతే 2 అక్క చెల్లెలు ఉన్నప్పుడు ఆ తల్లి తండ్రి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ్యత వహిస్తారు, బాధ్యతను అప్పచెప్తారు. ఆ పెద్దవాడు బాధ్యత వహించి అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ఆస్తులు కొనడం అవ్వచ్చు, అమ్మడం అవ్వచ్చు చేస్తూ ఉంటారు. చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే విడిపోదామని నిర్ణయించుకున్నప్పుడు మ్యాక్సిమం పెద్దవాడి పేరుని ఈ ట్రాన్సాక్షన్ అన్నీ ఉంటాయి. అలాగని పెద్దవాడిది ఆస్తి అంతా కాదు. ఈ 5 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మొత్తం కూడా ఎప్పుడైతే విడిపోతామని నిర్ణయించుకున్నారో అవి డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీ నాన్నగారి హయాంలో ఏదైతే మీరు పెద్దవాడిగా మీకు ఆ బాధ్యతను అప్పచెప్పారు, ఏ ఆస్తులు అయితే సంపాదించారో ఆ ఆస్తులు సమానంగా పంచుకొని మీరు క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎవరు అబద్ధం చెప్పినా ఒక తల్లి అబద్ధం చెప్పదు. మీ నాన్నగారు అయితే ఏదైతే ఉన్నారో నలుగురు మనవరు మనవరాళ్ళకి సమానమైన వాటా అంటే మీరు అవి 2 వాటాలని అర్థం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇది వినాలి. 10 లక్షల కోట్లు ఉందని ముఖేష్ అంబానీ ప్రధాని కాలేరు. మీరు ఎన్ని లక్షల కోట్లున్నా, ఎన్ని వేల కోట్లున్నా మీరు సీఎం అవ్వరు. మీ నాన్నగారు ఏదైతే ఉన్నారో ఆయన చేసిన మంచి పనుల వల్ల ఈరోజు మీరు సీఎం అయ్యారు. రేపు మీరు సీఎం అవ్వడం అనేది గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ చేశారో, మంచి పనులు చేశారో వాటిని చూసే మళ్ళీ మీరు సీఎం అవుతారు. మీ ఆస్తులు చూసి కాదు. ఈ ఆస్తులు అనేది ఒక భాగం, అది మీరు అర్థం చేసుకొని మీ చెల్లితో ఉన్న ఈ ఆస్తుల వివాదాన్ని సంపూర్ణంగా సామరస్యపూర్వకంగా క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఈ విషయం మరి పెద్దది చేయకుండా ఇది క్లియర్ చేసుకుంటే మీరు రాజకీయంగా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో ఉంటారని నా ఆలోచన.